హైదరాబాద్ ను మరొకసారి భారీ వర్షం ముంచెత్తింది. నగరం అతలాకుతలమైంది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వట్టినాగులపల్లిలో వర్షం ధాటికి నిర్మాణంలో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. ఈ ఘటనలో శిథిలాలు మీద పడి ఆదిలాబాద్కు చెందిన శేఖర్ మండల్ అనే కూలీ మృతి చెందాడు. మరో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలాలో అర్జున్, రామ్ అనే యువకులు గల్లంతయ్యారు. ముషీరాబాద్ వినోబా కాలనీలో నాలా గోడ కూలడంతో అందులో పడి సన్నీ అనే యువకుడు కొట్టుకుపోయారు. ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. కవాడిగూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 ప్రాంతాల్లో వాన నీరు ఇళ్లను ముంచెత్తింది. ఆకస్మిక వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారం గ్రామంలో 3 గంటల వ్యవధిలోనే 12.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ 12.1 సెంటీమీటర్లు, ఓయూ 10.1 సెంటీమీటర్లు, మెట్టుగూడ, మారేడుపల్లి 9.5 సెంటీమీటర్లు, షేక్పేట్ 9.4, కాప్రాలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు దేశంలోని ఉత్తర భాగం నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లినట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇవాళ రేపు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. మనం చూస్తున్నాం ఐఎండీ ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో హెచ్చరికల దృష్ట్యానే మనకి వర్షాలు కూడా ఆస్థాయిలో నమోదవుతున్నాయి. ఒకసారిగా క్లౌడ్ బర్స్ట్ వచ్చినంత పెను విధ్వంసం కూడా సృష్టించినటువంటి ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే మరికొన్ని రోజులు ఇదే ఛాన్స్ ఉంటుంది, వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులను తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఇప్పటికే మనకి హైదరాబాద్లో సాధారణంగా ఒక గంట పాటు వర్షం కురిస్తేనే ఏ సిచ్యువేషన్ ఉంటుందో మనకు తెలుసు. కానీ నిన్న కురిసినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ జలమయం అయిపోయింది. ఇళ్లలోకి వాటర్ చేరిపోయాయి. రోడ్లు అయితే చెరువులను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ ఆశ. అయితే నిన్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతం నుంచి మొత్తం తొలిగా కూడా భారీ వర్షం దంచి కొట్టిందని చెప్పాలి. అక్కడ ఇక్కడ అని కాకుండా హైదరాబాద్ మొత్తం ఎటు చూసిన భారీ వర్షంతో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇక వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే నగరంలోని మెయిన్ రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. కొన్ని అయితే మూసీ పర్యాటక ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేశారు. మూసీ నది తీవ్రతగా పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా కాలనీలకు కూడా కొన్ని కాలనీలకు నీళ్లు చేరడంతో హైదరాబాద్ లో కొన్ని చోట్ల విషాదం కూడా చోటు చేసుకుంది. అయితే గచ్చిబౌలిలో గోడ కూలి మొత్తంగా కూలీలు మృతి చెందిన సంఘటన అయితే గంట గడవక ముందే ఆసిఫ్ నగర్ లో కూడా అఫ్జల్ సాగర్ నాలలో పడి 2 గల్లంతయ్యారు. సమాచారం అనుకున్నటువంటి రెస్క్యూ టీం గల్లంతైన వారి కొరకు అయితే చర్యలు అయితే చేస్తుంది. గత సాయంత్రం నుండి అయితే హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నగరం మొత్తం తడిచి ముద్దయిందని చెప్పాలి. నగరంలోని దూరస్థ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాలు నాలలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కూడా ఆసిఫ్ నగర్ లో అయితే మొత్తంగా అఫ్జల్ సాగర్ కాలువలో పడి 2 వ్యక్తులు గల్లంతయ్యారు. గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఉటావుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ యొక్క గల్లంతైన వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు కావడం మామ అల్లుడిగా గుర్తించారు. అయితే ఇక గల్లంతైన వారి ఆచూకీ మొత్తంగా కూడా అయితే వారి రెస్క్యూ టీం దిగేసి నాల మొత్తంగా కూడా జల్లెడ పడుతున్నారు. అయితే పరివాహక ప్రాంత ప్రజలు అయితే గాలింపు చర్యలు కూడా చేపట్టారు. భారీ వర్షానికి కురిసినటువంటి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో అయితే ఈ యొక్క ఆటంకం కలిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. గంటల వ్యవధిలోనే నగరంలో సుమారు 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. అయితే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, రాయదుర్గం, షేక్పేట్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, రామ్ నగర్, ముషీరాబాద్, తార్నాక, ఎల్బీ నగర్, కుషాయిగూడ, కాచిగూడ, కాపర్, తదితర ప్రాంతంలో భారీ వర్షం కురిసినట్టు చెప్తున్నారు. అయితే ప్రధాన రహదారుల్లో మొత్తం తొందరగా భారీగా వర్షపు నీరు చేరుకుంది. దీంతో రోడ్లు
వాహనదారులు మొత్తంగా ఇబ్బంది పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే రంగంలోకి దిగినటువంటి హైదరాబాద్ జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నిలిచినటువంటి ఆ నీటిని మొత్తం త్వరగా తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే కొన్ని కాలనీలు మొత్తం త్వరగా కూడా ఆ నీట మునిగిన ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి అయితే విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడం జరిగింది. తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, నిన్న జరిగినటువంటి వర్షపాతం నమోదైంది మనం చూస్తున్నాం. 12.5 సెంటీమీటర్ వరకు వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా ఇంకా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. మన బయట వాతావరణం చూసినా సరే వర్షం పడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఐఎండీ కూడా అదే హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంది. ఏదైతే భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి అటువంటి ఇళ్లలో ఉండొద్దు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇంకా స్టిల్ అటువంటి ఇళ్లలోనే ప్రజలు నివసిస్తున్నారు. వారిని ఏమైనా సురక్షిత ప్రాంతాలు తరలించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఆశ నిన్నటి నుండి అయితే అధికారులు కూడా మొత్తం హైడ్రా అధికారులు కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఏవైతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాలను అన్నింటినీ గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే మూసీ పరియాగ ప్రాంత ప్రజలకు కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధోని ఆ ప్రభావం వలన రానున్న అయితే 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి అదే విధంగా జిల్లాల నుండి కూడా భారీ వర్షాల సూచన కనిపిస్తుంది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు జంట జలాశయాలు భారీగా ఆ నీటి కుండలు మారాయి. వాటి నుండి ఆ నీటిని వదిలిపెట్టి దిగువన వదిలిపెడుతున్నారు. కాబట్టి మూసి నది కూడా ప్రవాహం పెరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎవరైతే అయితే శిథిల వ్యవస్థలు ఉండేటటువంటి భవనాలకి దగ్గరికి వెళ్ళొద్దు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు చేరాలి. అక్కడ ఉన్నటువంటి వారికి ఏదన్నా ఇబ్బంది కలిగితే లేదంటే వాటర్ లాగింగ్స్ అయితే వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేయాలంటూ కూడా అయితే టోల్ ఫ్రీ నంబర్లను కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం తొలగా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు అయితే హైడ్రా సిబ్బంది కానీ మొత్తం తొలగా కూడా వాళ్ళకు సెలవులను కూడా రద్దు చేశారు. కాబట్టి ఈ రోజు మొత్తం తొలగా కూడా వాళ్ళు ఆ విధులు కంటిన్యూగా నిర్వహించాలని చెప్తున్నారు. రాత్రి నుంచి కూడా కంటిన్యూగా విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆ వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ గుర్తించేసి ఆ వాటర్ ని మొత్తం త్వరగా పోయేటట్టుగా కూడా ఇటు హైడ్రా సిబ్బంది కానీ జీహెచ్ఎంసీ కానీ శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, వర్షపు నీటిని నిలవకుండా చేయడం ఒకెత్తి అయితే వర్షం అంటే రైనీ సీజన్ లో పారిశుద్ధ్యం క్లియరెన్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనకి సిటీలో ఎక్కడ చూసినా సరే దోమలు విజృంభిస్తున్నాయి. అదేవిధంగా అనారోగ్యాలు పాలై ఏ హాస్పిటల్స్ చూసినా కిక్కిర్స్ పై కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నారా పారిశుద్ధ్యానికి సంబంధించి? ఖచ్చితంగా. ఎందుకంటే వర్షం పడ్డదంటే మొత్తం తొలగా రోడ్లన్నీ జలమయమవుతాయి. ఎక్కడికి నుంచో వాటర్ మొత్తం కొట్టుకొని రావడం, అక్కడ బురదగా మారడం అది సర్వసామాధం. అయితే వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఈ బురద క్లీన్ చేయడం మొత్తం తొలగా కూడా జీహెచ్ఎంసీకి పెద్ద సమస్యగా మారిందనే చెప్పాలి. ఆ యొక్క ఉదయం నుండే మొత్తం ఎక్కడెక్కడైతే కాలనీలో ఆ వాటర్ లాగింగ్స్ అన్ని నీళ్ళు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఈ బురదమయంగా మారిన ఆ మొత్తం రోడ్లను అన్నిటి కూడా క్లీన్ చేసే ఆ పనిలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా వాటిని క్లీన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మొత్తం త్వరగా ఆ పారిశుద్ధ్యం నెలకొండా చూస్తున్నారు, జాగ్రత్త పడుతున్నారు. దోమలు రాకుండా ఆ ముందే అంటువ్యాధులు ప్రబలుతున్నాయి, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కాబట్టి అక్కడ అయితే కాలనీ లోపల ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ అయినాయో వాటిని క్లీన్ చేసేసి వాటిని అంతటి కూడా ఆ మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లేసి ఆ ప్రాంతాలన్నింటినీ సురక్షితంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులు మొత్తం కృషి చేస్తున్నారని తెలుస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.